పండుగ. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జపనీస్ అనిమే సిరీస్ ది వాటర్ మెజిషియన్ సీజన్ 1 ఎపిసోడ్ 7 గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎపిసోడ్లో కొన్ని విషయాలు స్పష్టంగా లేవు, అన్ని విషయాలను వివరంగా వివరిస్తాను. ఇక ఈరోజు వాటర్ మెజిషియన్ సీజన్ 1 ఎపిసోడ్ 7 చూద్దాం. అతని బామ్మ సడన్ గా వేరే చోటికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆ కోర్ట్ మెజిషియన్ గ్రూప్ కూడా వీళ్ళతోనే ఉన్నారు. వీళ్ళ కంటికి కనిపించేంత దూరంలో ఏమీ లేదు, కానీ దూరంలో ఏదో ఆకారం కనిపిస్తున్నట్టు అనిపిస్తోంది. అప్పుడు ఆ అకాడమీ లీడర్ వచ్చి చుట్టుపక్కల ఏముందో చూడమని అందరికీ చెప్తాడు. కింద ఉన్న ఫ్లోర్ నుంచే మాన్స్టర్స్ అన్నీ వచ్చాయని అనుకుంటే ఇప్పుడు ఈ ప్లేస్ లో వేరే చోటే ఉంది. వీటన్నిటికీ కారణం ఏటైనా దీన్ని ఎవరూ కనిపెట్టలేదు. నేను దీన్ని కనిపెట్టి పట్టుకుంటే నాకు పేరు ప్రఖ్యాతలు వస్తాయని ఆ అకాడమీ లీడర్ ఆలోచిస్తాడు. దూరంలో ఆకారాలు వీళ్ళ వైపు వస్తున్నాయి. అవి రాక్షసుల్లా ఉన్నాయి. ఇప్పుడు నేటలీని చూపిస్తారు. వాళ్ళ సిగ్నల్ 40వ పొర నుంచే వచ్చిందని మాట్లాడుకుంటున్నారు. ఆ మ్యాజిక్ కాలేజీని వచ్చిన లీడర్ క్రిస్టోఫర్ ఏమైందని అడుగుతాడు. ఏదో ఒకటి జరిగిందని నాకు ఖచ్చితంగా తెలుసు, దాచకుండా చెప్పండి అంటాడు. ఆ డెంజన్లోకి అందరూ ఎంటర్ అవుతున్నారు. మేము హైర్ చేసిన వాళ్ళతో కలిపి అందరూ మాయమైపోయారు, అది కూడా నా కళ్ళ ముందే అని అతను చెప్తాడు. మా రైడింగ్స్ కూడా ఆగిపోయాయని చెప్పగానే మరి మిగతా వాళ్ళు కూడా మాయమైపోయారా అని అతను అడుగుతాడు. లాస్ట్గా వాళ్ళు 40వ ఫ్లోర్కి వెళ్ళినట్టు మాకు సిగ్నల్ వచ్చిందని చెప్పగా ఇప్పటివరకు 38 లేయర్స్ కంటే పైకి ఏ అడ్వెంచర్ వెళ్ళలేదు కదా అని అతను ఆలోచిస్తాడు. స్ట్రాంగ్గా ఉన్న ఆమె టీమే వాళ్ళతో వెళ్ళిందని చెప్పగానే అబెల్ చెప్పింది ఆమెకు గుర్తొస్తుంది. సో నాటలీ ఇప్పుడు వెంటనే మన హీరో వైపు పరిగెడుతుంది. ఇప్పుడు గిల్డ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి డెంజన్లో తన పార్టీ వాళ్ళు కనిపించకుండా పోయారని చెప్పగానే సరే నేను వెంటనే అక్కడికి వెళ్తానని చెప్పి గిల్డ్ మాస్టర్ కూడా ఆ చోటుకి బయలుదేరతారు. డంజన్ చెక్ పాయింట్లో దీన్ని రిపోర్ట్ చేయి, అసలు ఏం జరిగిందో నేను నీకు చాలా వివరంగా చెప్తాను అని హెడ్ మాస్టర్ అక్కడి నుంచి వెళ్తారు. బయట ఏం జరుగుతుందో అస్సలు తెలియక మన హీరో లైబ్రరీకి వస్తాడు. నిన్నట్లాగే సెరా అక్కడ ఉంటుందని మన హీరో చూసి ఆమె లేదని డిసప్పాయింట్ అవుతాడు. అప్పుడు పక్క నుంచి ఎవరో పిలుస్తారు. ఓ సెరా, మన హీరో కూడా హ్యాపీ అవుతాడు. ఏంటి విషయం అని అడగగా గ్రేట్ టైడల్ ఫోర్స్ ఇంకా ఎక్లిప్స్ గురించి చదవాలని మన హీరో అడుగుతాడు. ఆ బుక్స్ అన్ని ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు అని చెప్పి ఆమె మన హీరోని తీసుకెళ్తుంది. అవును రియో, ఆ ఎక్లిప్స్ కి మాన్స్టర్స్ రావడానికి ఏదైనా సంబంధం ఉంటుందని ఎందుకు అనుకుంటున్నావు అని ఆమె అడుగుతుంది. అకుమాతో ఫైట్ చేశానని ఈమెతో ఎలా చెప్పాలి అని మన హీరో ఆలోచించి మాన్స్టర్స్ రావడానికి ముందే ఎక్లిప్స్ వచ్చి ఉంటుందేమో అని నాకు ఒక చిన్న డౌట్ ఉందని చెప్పగానే నిజానికి నాకు కూడా అదే డౌట్ ఉంది, నేను కూడా దాని గురించే వెతుకుతున్నాను అని ఆమె అంటుంది. ఈసారి ఫుల్ ఎక్లిప్స్ జరిగినట్టు ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. సరే అసలు నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది, దేన్ని బట్టి నువ్వు దీన్ని లింక్ చేస్తున్నావు అని అడగా అవును అక్కడ దొరికిన మాన్స్టర్ స్టోన్స్ ఏ కలర్లోనే నీకు తెలుసా అని అడుగుతాడు. నువ్వు కావాలనే టాపిక్ మారుస్తున్నావు నాకు అర్థమవుతుంది. మాన్స్టర్స్ ఎంత ఎక్కువ కాలం బతికితే వాటి స్టోన్స్ అంత థిక్ కలర్లో ఉంటాయని చెప్పబోతుండగా అయితే ఈసారి డంజన్లో మాన్స్టర్ స్టోన్స్ అన్ని లేత ఆకుపచ్చ రంగులో ఉన్నాయి అని మన హీరో చెప్తాడు. అంటే అవి కొత్తగా పుట్టాయి, ఎక్కువ కాలం బ్రతకలేదు, అందుకే అవి భూగర్భ అంతస్తుల నుండి రాలేదు, వేరే ఎక్కడి నుంచో రీసెంట్గా క్రియేట్ అయ్యాయి. ఎవరో కావాలని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి ఈ మాన్స్టర్స్ని పంపినట్టు అనిపిస్తోందని మన హీరో ఆలోచిస్తాడు. ఇంతకుముందున్న మాన్స్టర్ స్టోన్స్ ఏ కలర్లో ఉన్నాయో మనం సెర్చ్ చేసి చూద్దాం. సాధారణంగా ఇతరులకు అనుమతి లేదు, కానీ నేను బి ర్యాంక్ కాబట్టి తీసుకెళ్తానని సెరా అంటుంది. పశ్చిమాన టెలిపోర్ట్ అయ్యే డెంజన్స్ ఉన్నాయని ఆర్థర్ అనే మ్యాజిక్ హెడ్ చెప్పగా విన్నాను, కానీ వీళ్ళు అసలు ఏ ప్లేస్కి వచ్చారో ఫస్ట్ కనిపెట్టాలి. చుట్టూ చూస్తే అంతా చీకటిగా ఉంది అని అందరూ చూస్తున్నారు. లెన్నో విండ్ మ్యాజిక్ యూస్ చేసి చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని చెక్ చేయడానికి ట్రై చేస్తోంది. ఒక విషయం గురించి కొంచెం కంగారుగా ఉంది. రీహే, ఈ ప్లేస్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది అని అడగగా చర్చ్ యొక్క బ్యారియర్ లోపల మనం ఉన్నట్టు అనిపిస్తోంది అని తను చెప్తుంది. అది ఏంటని నాబల్ అడగా అది ఒక హై క్లాస్ పళ్ళు, మ్యాజిక్ ఇంకా ఫిజిక్స్లో ఏదీ పని చేయదు, ఎవరూ లోపలికి రాలేరు, బయటికి వెళ్ళలేరు, మనం ఇరుక్కుపోయామా అని నాబల్ అడిగాడు. కానీ ఈ బ్యారియర్ విచిత్రమైనది, దీని అంచు కనిపించడం లేదు. తను ఏమని చెబుతోంది, లెన్ నీ విండ్ మ్యాజిక్ యూస్ చేసి మన సరౌండింగ్స్ చెక్ చేయని అబల్ అంటాడు. సరే లెన్ కూడా చెక్ చేసి చూస్తే దూరంలో మనుషులు ఉన్నట్టు కనిపిస్తుంది. అది కూడా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. అది కాకుండా వేరే ఒక రకమైన లైఫ్ ఫార్మ్స్ ని కూడా నేను సెన్స్ చేస్తున్నాను. అవి మాన్స్టర్స్ అయి ఉంటాయా అని వాళ్ళు ఆలోచిస్తారు. అకాడమీ హెడ్ ఇంకా ఆయన మనుషులే ఆ హ్యూమన్స్ అయి ఉంటారని వీళ్ళు ప్రెడిక్ట్ చేస్తారు. టౌన్లో ఉన్న అడ్వెంచరర్స్ అందరినీ పిలిచినా కూడా మిమ్మల్ని ఎలా కాపాడాలో అని గిల్డ్ మాస్టర్ ఆలోచిస్తున్నారు. నా కళ్ళ ముందే డెంజన్లో అడుగు పెట్టినవాడు మాయమైపోయాడు, సో అడ్వెంచరర్స్ని పంపించడం సేఫ్ కాదని క్రిస్టోఫర్ చెబుతున్నారు. అకాడమీ లీడర్ మనుషుల మీద మాన్స్టర్స్ అటాక్ చేస్తున్నాయి. వీలైనంత వరకు అందరూ ఒక గ్రూప్గా చేరి షీల్డ్ వేసి అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందులో కూడా కొన్ని షీల్డ్స్ని బదులుకొట్టి అవి అటాక్ చేస్తున్నాయి. ఇవి అసలు ఏంటి అని అందరూ చూస్తున్నారు. దీని గురించి నేను ఒక బుక్లో చదివాను. ఇవన్నీ డెవిల్స్ అని అకాడమీ లీడర్ చెబుతారు. ఎవరు వాటిని ఎదిరించి ఫైట్ చేయడానికి కూడా అవి టైం ఇవ్వడం లేదు, అంత ఫాస్ట్ గా అందరినీ అటాక్ చేస్తున్నాయి. ఇక్కడ అబ్బల్ వాళ్ళ మ్యాజిక్ హెడ్డర్స్ తో కలిసి వీళ్ళు ఉన్న చోటికి వస్తున్నారు. ఫైట్ జరుగుతోందని తెలియగానే అవి ఏ జీవులను అడుగుతుంది. అవన్నీ డెవిల్స్ అని చర్చిలో వీటి గురించి చదివానని రీహియా వివరిస్తుంది.
ఇది రీసెర్చ్ చేసే సమయం కాదు. త్వరగా మనం వెళ్లి వాటిని అడ్డుకోవాలి అని ఆ లీడర్ చెబుతాడు. సో, ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన మనుషులు కూడా కలిసి వాటిని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతానికి మ్యాజిక్‌తో అటాక్ చేసి వాటిని అడ్డుకుంటున్నారు. సరిగ్గా వెళ్ళకపోతే వాళ్ళ పరువు అంతా తొందరగా ఖాళీ అయిపోతుంది. ఆ తర్వాత అవి అటాక్ చేయడం మొదలుపెడతాయి అని ఆ హెడ్ చెప్పగానే అక్కడ ఒక డెవిల్ మాత్రం చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. దాన్ని చూసి అబెల్‌కి కొంచెం డౌట్ వస్తుంది. ఆ స్కాలర్స్ పరువు అంతా పోయింది. తను కూడా నా టీమ్ కూడా ఇప్పుడు ఫైట్ చేయడానికి దిగుతున్నారు. అందరూ ఒక టీమ్‌లా కలిసి వర్క్ చేస్తూ వాటిని మెల్లమెల్లగా ఓడిస్తూ వెళ్తున్నారు. పర్వాలేదు. క్రిమ్సన్ స్వాడ్ వాళ్ళ పేరుకి తగ్గట్టే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు అని ఆ మ్యాజిక్ హెడ్ చూస్తున్నాడు. లెన్ దగ్గర మానా లేదు ఇకపై. తను ఫైట్ చేయలేదని రీ చెప్తుంది. మ్యాజిక్ పోషన్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే అవి కూడా లేవు అని వాళ్ళు చెప్తారు. ఆ బాస్ డెవిల్ ఒక డెవిల్ ప్రిన్స్ అని నేను విన్నాను. ఆ గోల్డెన్ ఐస్ కేవలం డెవిల్ ప్రిన్స్‌కి మాత్రమే ఉంటాయి. ఒక టైంలో నలుగురు డెవిల్ ప్రిన్స్ ఉంటారు. అందులో ఒకరు డెవిల్ లార్డ్‌గా మారతారు. ఇది డెవిల్ లార్డ్ అంత స్ట్రాంగ్ కాదు. ప్రస్తుతానికి ఇది వీక్‌గానే ఉందని రీహి ఎక్స్‌ప్లెయిన్ చేస్తోంది. ఇంతవరకు ఎవరు కూడా ఒక డెవిల్ ప్రిన్స్‌ని ఓడించలేదు అని తను చెప్తుంది. ఇప్పుడు మనకెలా తెలుస్తుంది? మేబీ ఎవరైనా వచ్చి మనకి హెల్ప్ చేసే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు మనం హోప్ వదులుకోవద్దు అని చెప్పి తను ఫైట్ చేయడానికెళ్తుంది. ఆ గ్రిఫిన్‌ని మీట్ అవ్వడం కంటే ఇది వరస్ట్‌గా ఉందా ఏంటి? అని అబెల్ అనుకుంటూ జనరల్స్ లాగా చుట్టూ ఉన్న డెవిల్స్‌ని అటాక్ చేస్తున్నాడు. ఇప్పుడు డెవిల్ ప్రిన్స్ మాత్రమే మిగిలింది. 1 ఆన్ 1 ఫైట్‌లో తేల్చుకుందాం అని అబెల్ అన్నాడు. వెంటనే ఆ డెవిల్ అబెల్ దగ్గరికి టెలిపోర్ట్ అయ్యి దాడి చేసింది. నాకు వెయిట్ చేసే ఛాన్స్ లేదు. అది సరికాదా అని తను అనుకుంటున్నాడు. వెనక నుండి మ్యాజిక్‌తో అటాక్ చేస్తున్నారు. కానీ ఆ డెవిల్ ప్రిన్స్‌కి ఒక చిన్న స్క్రాచ్ కూడా పడలేదు. ఆ డెవిల్ ప్రిన్స్ వెనకాల నలుగురు జనరల్స్ ఉన్నట్టు కనిపిస్తున్నారా? అవి వెనక నుండి అటాక్ చేయడం మొదలుపెట్టాయి. అప్పుడు తన షాడో పవర్ యూజ్ చేసి ఇన్విజిబుల్ అయ్యి దాని అటాక్‌ని డాట్ చేసి అటాక్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. కానీ ఆ డెవిల్ ప్రిన్స్ స్వాడ్ ప్లే సూపర్‌గా చేసేలా ఉంది. అందుకే కత్తిని డాట్ చేసి అటాక్ చేయడంతో తను దెబ్బలు తిని కింద పడిపోయింది. ఇప్పుడు తను అస్సలు లేవలేకపోతోంది. లేదు అని రిషి అక్కడ అరుస్తుంది. ఇక ఇక్కడే చనిపోతానేమో అని అబెల్ అనుకుంది. అక్కడ ఉన్న బారియర్‌ని కూడా బద్దలు కొట్టుకొని మన హీరో ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి వచ్చి నిలబడ్డాడు. రియో నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడగగా నిన్ను కాపాడటానికే వచ్చాను. చావు అంచుల్లో చూస్తాననుకోలేదు అని హీరో అంటాడు. ఎవడ్రా వీడు అని ఆ మ్యాజిక్ హెడ్ షాక్ అవుతుంది. తర్వాత తను డెమన్ ప్రిన్స్ గురించి చెప్తాడు. ఇది చాలా చాలా స్ట్రాంగ్ అని అబెల్ చెప్తాడు. ఇంత వీక్ గా ఉన్న ఈ క్రియేచర్ ఒక డెమన్ లార్డ్ అయ్యే డెమన్ ప్రిన్సా? ఛాన్సే లేదు అని మన హీరో చూస్తున్నాడు. ఇంత వీక్ గా ఉన్న ఇది డెమన్ లార్డ్ ఎలా అవుతుందని మన హీరో ఆలోచిస్తున్నాడు. చాలా విచిత్రంగా ఉంది. ఆ జనరల్ డెమన్ వెనక నుండి అటాక్ చేస్తే మన హీరో చాలా క్యాజువల్ గా వాటర్ జెట్ ని ఉపయోగించి వాటిని చంపేస్తాడు. ఆ డెమన్ ప్రిన్స్ ఇప్పుడే తన స్వోర్డ్ ని బయటికి తీయబోతోంది. మన హీరో కూడా తన స్వోర్డ్ ని బయటికి తీస్తాడు. హే చూడు, డెమన్ ప్రిన్స్ అని చెప్పుకునేవాడా, రా నీతో ఒకసారి మోత చూస్తాను అని మన హీరో అంటాడు. ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఎప్పుడూ ఇలాంటి డెమన్ లార్డ్, డెమన్ ప్రిన్స్ లాంటి పెద్ద ఫైట్స్ అన్ని ఎపిసోడ్ చివర్లోనే చూపిస్తారు కదా. కానీ ఈ యానిమేలో మాత్రం 7th ఎపిసోడ్ లోనే దాన్ని తీసుకొచ్చేసారు. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా వేరే లెవెల్లో చాలా సూపర్ గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.